ప్రజలంతమందికి ఏ విధంగా తెలిసింటే పూర్వకాలం కాశీపట్నము వారణాసి అన్నపూర్ణ సాక్షాత్తు నీలం ప్రదేశంలో ఆ రోజుల్లో మహామంచిపట్నము వారణాసి అలాంటి మహాపట్నంలో పేదరికానికి తావు ఉండవేట అలాగే ఆఖరి దప్పులు కూడా తావు ఉండలేదు అన్న మహాపట్నం వారణాసి కాశీ విద్యాపీఠ విశ్వ హిందూ పరిషత్తు కాశీ విద్యాపీఠ ఆ రోజుల్లో మహామంచపట్నము అలాంటి మహాపట్నంలో పేద అతను చాలా ఉద్రశీల నదీ తెరువున మంచి పందిళ్ళు పాకులు వించే సత్యం వ్రతం చేస్తుంటే సాధువు అనే వయసుడు ఆ మార్గమండలతో రాజుగారు వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నట్టు రాజు దగ్గరకు తెచ్చేట రాజా నువ్వు చేసిందేంటి ఇన్ని పందిళ్ళు పాకులు వించి ఏదో చేస్తున్నావు ఏం చేస్తుంటే కొంచెం విచారం ఎక్కువైంది ఎందుకంటే ధనం ఖర్చు అవుతుందని చెప్పి అడు భర్తను చూసి భార్య అవుతుంటారు నాదా భగవంతుని అనుకున్న సంతానం కలిగింది సత్యం వ్రతం చేస్తే చేయటం మేకలు యుక్త వయసు వస్తుంది అప్పుడు చేద్దాం చెప్పి అమ్మాయికి కళావతి నామకం చేసి అల్లారుగా పెంచుతున్నాడ చిన్నపిల్ల శుక్రపక్ష చంద్రులే దురదలుగా పెరిగిపోతున్నాడా ఆడు భర్తను చూసి భార్య అడుగుతున్నాడా అమ్మాయికి ఇలా ఎక్కువ వేసి వస్తున్నది సత్యం వ్రతం చేస్తే చేయటం అమ్మాయికి విమానిస్తుంది అప్పుడు చేద్దాం చెప్పి వాయిదా వేసేట సోమవారం వేస్తున్నాడ మనసు బహుందరు ధ్యానం చేస్తారా చేయడం సోమవారం వేస్తున్నాడా ఎప్పటికే చిన్నపిల్ల పెద్ద అవుతున్నారు కదా సత్యం వ్రతం చేసి చేయడంతో అమ్మాయికి ఇలా వివాహం వస్తుంది అప్పుడు చేతంతో వాయిదా వేసేట సోమవారం ఇస్తున్నట ఎప్పటికైనా భక్తులు నిర్మల మనసు భక్తులు ధ్యానం చేస్తారా చేయరా లేదా ఏమైనా క్రతువులు చేస్తారు ఎందుకంటే మన ఎవరైనా పలకరిస్తే మనం చాలా పొంగిపోతుంటాం అలాంటి భగవంతుని ధ్యానం చేస్తుంట భగవంతుడు ఉప్పొంగిపోతుంటాడ ఎక్కడున్నా సరే సర్వకాల సర్వావసరందరూ ఇందు గళ్ళంత సందేహం లేదు ఎందుకంటే అక్కడే ఉంటాడు సోమవారం అలాగే సర్వాంతర్యామి ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాడు సోమవారం అందువల్ల ఎవడైనా మన్ని చాలామంది శ్రేయోగులు ఉంటారు ఎప్పుడు ఏ రూపంలో భౌతుడు ఎలా ఉంటాడో ఎవడో తెలియదుట అందువల్ల ఎప్పటికైనా సరే వీళ్ళు ఏమైనా క్రతువులు చేస్తారా చేసి సోమవారం వేచున్నాడ కొన్ని జన్మలకు ఎప్పుడైతే అమ్మాయికి వివాహం వచ్చిందో ఒక యోజుడైన వైశ్య కుమారుడు తీసుకొచ్చి ఈడు జోడు సరిపడ మంచిగా వివాహం కూడా చేశాడ ఈ వివాహ కాలంలో సత్యం సోమవారం మాట మర్చిపెట్ట వ్రత భ్రష్టులు ఆడిన మాట తప్పిన వాళ్ళు సంతానం కలిగితే వ్రతం చేసిన సంతానం యుక్త వయసులో వివాహలో మాట మర్చిపోయారు దీనివల్ల అంతమంది కూడా ఇలాగే తయారని చెప్పేసి శిక్షకు మాయదూసులు వచ్చేట తినడానికి తిండి లేక కట్టుకోవడం వస్త్రం పెంచడం ప్రతి పట్టుకుంటుంది ఆ విధంగా తల్లి కూతురు భిక్షాలు చేస్తుంటే సంబంధం లేకుండా సమయ సంధ్యాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవడైనా సరే సత్యం వ్రతం చేయబోతుంటా అందులో ఎప్పుడైతే సాయంకాలం సత్యం వ్రతం జరుగుతుందో చిన్నపిల్ల అక్కడే కూర్చుంటా కథంతా వేస్తుంటా బ్రాహ్మణ అవుతుందో తీర్థ ప్రసాదం స్వీకరించి భోజనం పెడితే భోజనం కూడా స్వీకరించి కొంచెం ప్రసాదం కూడా ఇంటికి వెళ్తుంటా వెంటనే తల్లి కుమారుడు చూస్తే మందలిస్తున్నాడ అమ్మ నువ్వు ఇంత రాత్రి ఎక్కడ తిరుగుతున్నావు ఈ విధంగా తిరిగితే లోపల ఇంకోలా పట్టితే నేను ఎక్కడ తిరుగుతున్నాను బ్రాహ్మణుల ముందు సత్యం వ్రతం జరుగుతుంది ఆడు ఉన్నాను తీర్థ ప్రసాదం స్వీకరించి నీకు కూడా కొంచెం తెచ్చాను తల్లి చెప్తే ఎప్పుడైతే స్వామివారి వెనుగని తెలుతుందో తల్లి మూర్చిపోయి కొంచెం తెలియతుందో కుమార్తెంతో తెలియజేస్తుంటా అందుకే వినాలంటే ఎవరు చెప్పినా వినదగు నెవ్వరు చెప్పినా వినాలి ఎందుకంటే వింటేంట బుర్ర మెదడు చక్కగా పనిచేస్తున్న మైండ్ ఎప్పుడైతే మైండ్ పనిచేస్తుందో వాక్ బాగుంటుంది మంచి మంచి మాటలు వస్తుంటాయి అందుకే మానవుడు బాహ్య ప్రపంచంలో నేర్చుకుంది చాలా తక్కువట అంతర్భాగంలోనే ప్రతిదీ శిశువు గ్రహించేస్తుంటాడు కృష్ణ పరమాత్మ అభిమన్యుడు రామబామ వీళ్ళందరూ మనం బయట నేర్చుకుంటే చాలా తక్కువ అడిగితే అందుకే శ్రీమంతం చేస్తుంటే మంచి మంచి వాక్కులు చెప్తుంటారు మంచి మంచి కథలు మంచి మంచి ఇప్పుడు అన్నీ పనికి ఉంది అలాది అలా పోయింది నెత్తి గెలుకుంది అలాది దూబిస్తుంది ఇది కాదు శుద్ధ తప్పు అసలు కృష్ణ పరమాత్మ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సుందర చైతన్య అందుకే పాలు పొంగుతుండే కూడా ఓం నమ శివాయ అని అంటాడు ఓం నమ శివాయ వాసుదేవాయ అందుకే ఏంటంటే అంతర్భాగంలో శిశువు ప్రతిదీ గ్రహించేస్తుంటాడు అంటాడు కృష్ణ పరమాత్మ అందుకే సగం లాభేస్తాడు అందువల్ల వినాలంట ఎవరు చెప్పినా వినదగున ఎవరు చెప్పిన అంటాడు ప్రవర్తనమూర్తి వారు వినాలంట వింటే మైండ్ చక్కగా పనిచేస్తుంటుంది మైండ్ ఎప్పుడైతే పనిచేస్తుందో చక్కగా వాక్ శుద్ధి పెరిగిపోతుంటుంది అందువల్ల ఎప్పుడైతే స్వామివారి వినుని తెలిపిందో తల్లి మూర్చిపోయే కొంచెం తెలిపిందో అంటే కుమార్తెంతా తెలియజేసిండా అమ్మ నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నగారు వచ్చేస్తారు పుట్టిన యుక్త వయసులో వివాహస్తులో మాటే మర్చిపోయాం అందుకే మనకి ఎట్టుకేస్తామంటే భగవంతుని ధ్యానం చేసిన ముల్లోకాలుగా పరువు పురుపాస్తుడు సిరిగించేప్పుడు లక్ష్మీదేవి కూడా చెప్పడు శంకు చక్రం చిదోయిసం చెప్పడు ఏ పరివారం అపరిగతి పారిపోతుంటారు మానవులే కాకుండా సమస్త జీవరాశులు కూడా సర్వకాల సర్వావసరంతో ఇంకా మనకి తీరిక లేదు ఓపిక లేదు వినడానికి శక్తి లేదు దేనికి శక్తి లేదు పోవటం లేదా అడుక్కోవడం మార్గం కానీ చాలా మంది
అన్ని మందిలో పక్కన పెట్టి దేశోధరణ జనోధరణ ఆడుతూ సమస్త లోకాలు సంచరిస్తే సన్యాసులు చాలామంది దాలో సుందర చైతన్య అలా చాలామంది మహానుభావులు ఉన్నారు. అందువల్ల దాలోభంగా ఓ సన్యాసంతో పిచ్చాంది నడుతుంటే ధనంతో మధుపుత్రే పరిహాసం చేసి ఏళం చేస్తూ ఎంతవరకు చాలా ధర్మాలు చేశామయ్యా, ఇంకా ఏం చేస్తాం తుల్లగసిరేట పోనీ ఎందుకు కలుపుతారు, మీ పడవలు ఏమయ్యా చెప్పండి అయ్యా, చాలా సంతోషిస్తారు. చాలామంది యోగేశ్వరులు అడుగుతారు ఏమయ్యా బాగున్నావని. అయితే చాలామంది అవగాహన చేసేవాళ్ళకి ఏదో మాట్లాడుతారు కాబట్టి, ఎందుకంటే ఉపనిషత్తులు సారాంశం అంటే సాహోబలతో సాగర తేజస్తున్న అద్వైతమతో మా విద్వేష ఓం శాంతి 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 అందరూ అని ఉంటుంది. ఎదురుబడి